ఆగస్ట్ 26 మార్నింగ్ 8:40 కేవలం కొద్ది నిమిషాల్లోనే హిమాలయాల నుంచి వచ్చిన నీరు నేపాల్‌లో ఊహించని విధ్వంసాన్ని సృష్టించింది. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇందులో చైనా పాత్ర ఏంటి? అండ్ ఇండియా దీనిపైన ఎలా స్పందించింది? దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ 3 యానిమేషన్ ఉంది కదా! సో, దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీకు కంప్లీట్‌గా ఈ ఫ్లడ్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది మీకు అర్థమవుతుంది. నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ భారీ వరద వచ్చేసి నేపాల్, చైనా, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న రసువా డిస్ట్రిక్ట్‌లో స్టార్ట్ అయింది. ఈ 3 యానిమేషన్ అబ్జర్వ్ చేయండి. మీకు టాప్‌లో కనిపిస్తుంది కదా! హిమాలయాస్. సో, ఈ హిమాలయాస్‌లో వన్ ఆఫ్ ది గ్లేషియర్ వచ్చేసి కొలాప్స్ అయింది. సో, గ్లేషియర్ అంటే ఏం లేదండి. మనకి హిమాలయాస్‌లో మంచు కొండలు ఉంటాయి కదా! సో, వాటిని గ్లేషియర్ అని అంటారు. సో, ఈ గ్లేషియర్ కొలాప్స్ అవ్వడం వల్ల వీటితో పాటు ఉన్న మంచు, రాళ్ళు, మట్టి అండ్ చెట్లు, విరిగిపోయిన చెట్లు ఇవన్నీ ఒకేసారి కిందికి దూసుకొచ్చాయి. అండ్ వీటన్నిటిని కలిపి మనం డెబ్రీస్ అని అంటాం. సో, ఈ డెబ్రీస్ వచ్చేసి మనకి లెండే కోలా నదిలోకి చేరింది. సో, నార్మల్‌గా ఉన్న ఫ్లో కంటే అప్పుడు నది ఫ్లో వచ్చేసి ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత దీనికి కనెక్ట్ అయ్యున్న బోటే కోషి అండ్ త్రిశూల్. సో, ఈ నది వైపు దూసుకురావడం వల్ల అండ్ వాటి ఫ్లో కూడా యూజువల్ కంటే 9 మీటర్స్ హైట్ అనేది పెరిగింది. అండ్ ఇదంతా వచ్చేసి మనకి వితిన్ 25-30 మినిట్స్‌లోనే జరిగింది. సో, ఇంత తక్కువ స్పాన్‌లో జరగడం వల్ల అక్కడున్న ప్రజలు తప్పించుకోవడానికి అసలు ఛాన్స్ లేకుండా పోయింది. అండ్ అదే ఫ్లోలో చాలామంది కొట్టుకెళ్ళిపోయారు. అండ్ ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే 469 మెంబర్స్ అయితే చనిపోయారు. అండ్ ఇది అఫీషియల్ కాదండి. ఇంకా కౌంట్ అయితే రావాలి. సో, ఇప్పటి వరకు ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తుందే. ఇది అంచనాగా చెప్తున్నారు. 469 మెంబర్స్ అయితే చనిపోయారు. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, నాట్ ఈవెన్ హండ్రెడ్స్ అండి, థౌసండ్స్‌లో ఉన్నారు. అరౌండ్ 1500 పీపుల్ అనేది మిస్ అయ్యారు. అండ్ వీరిలో వచ్చేసి టూరిస్టులున్నారు, వర్కర్స్ ఉన్నారు, లోకల్ రెసిడెంట్స్ ఉన్నారు, అండ్ పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. నేను కొన్ని న్యూస్ ఛానెల్స్‌లో అండ్ యూట్యూబ్ వీడియోస్‌లో కూడా చూసాను. సో, ఇవొచ్చేసి చైనా మాన్యువల్‌గా క్రియేట్ చేసిన ఫ్లడ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో, దీన్ని సపోర్ట్ చేస్తూ ఎలాంటి క్రెడిబుల్ ఎవిడెన్స్ అయితే లేదండి. సో, నేను ఫైండ్ ఔట్ చేసిన సోర్సెస్‌లో అయితే నాకెక్కడ దొరకలేదు. సో, దీనికి రీజన్ ఏం చెప్తున్నారు సైంటిస్టులు అంటే గ్లోబల్ వార్మింగ్. సో, గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియర్స్ అనేది వేగంగా కరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో, దీంతో మంచు, రాళ్ళు, మౌంటైన్ స్లోప్స్ మరింత అన్‌స్టేబుల్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇది ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి గ్లేషియర్స్ కొలాప్స్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదాలు మరింత జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది జస్ట్ బిగినింగ్ అని చెప్తున్నారు. అండ్ దీనికి వాళ్ళు యాడ్ చేస్తూ హిమాలయాస్ మొత్తం ఎంత ఫ్రెజైల్‌గా మారుతున్నాయో అనేది ఇదొక జస్ట్ బిగినింగ్ అని కూడా చెప్తున్నారు. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ బలేంద్ర షాతో ఆల్రెడీ ఆగస్ట్ 26న డిస్కస్ చేశారు దీని గురించి. అండ్ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా మన సైడ్ నుంచి ఉంటుందని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చారు. అండ్ ఇండియా సైడ్ నుంచి కూడా 10 టన్స్ ఆఫ్ డైలీ నీడ్స్ అనేది వాళ్ళకి పంపించడం జరిగింది. అవి టెంపరరీ షెల్టర్స్, బ్లాంకెట్స్, హైజీన్ కిట్, సోలార్ ల్యాంప్స్ అండ్ ఎసెన్షియల్ మెడిసిన్స్. సో, ఇలాంటివన్నీ వాళ్ళకి పంపించారనమాట. అది ఇనిషియల్‌గా 10 టన్స్ పంపించారు. అండ్ లేటర్ 37.5 టన్స్ ఆఫ్ మెడిసిన్స్, ఫుడ్ ప్యాకెట్స్ అండ్ టోటల్‌గా వచ్చేసి అరౌండ్ 47.5 టన్స్ ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ అయితే నేపాల్‌కి పంపించింది మన ఇండియా. అండ్ ఆల్సో నరేంద్ర మోదీ గారు అష్యూరెన్స్ ఇచ్చారు లైక్ ఇండియన్ ఆర్మీ అండ్ ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్ కూడా అవసరమైతే పంపిస్తాము అని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం నేపాల్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. అండ్ మిస్సింగ్ పీపుల్ కోసం సెర్చ్ ఆపరేషన్స్ కూడా ఏం ఆగట్లేదండి, జరుగుతూ ఉన్నాయి. అండ్ మరొక ఫ్లడ్ వచ్చే ప్రమాదం ఉన్న ఏరియాస్‌లో కూడా ఆఫీసర్స్ అనేది నిరంతరం వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. సో, ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనం సంతాపం తెలియజేద్దాం. అండ్ మిస్సింగ్ అయిన ప్రతి ఒక్కరు సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుందాం. సో, ఇప్పటివరకు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. హ్యాపీ వీకెండ్. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బాయ్.